తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. పోలవరం ఏదైతే ఎప్పుడు కూడా ఇష్యూలోనే ఉంటా ఉంది. కాపర్ డ్యామ్ డ్యామేజ్ చేసిన జగనే అని చెప్పి 2-3 డేస్ నుంచి చంద్రబాబు నాయుడు గారు ఆరోపిస్తా ఉన్నారు. దాన్ని ఎట్లా చూడాలి సార్? అసలు నిజానికి పోలవరం లేదా నీటి ప్రాజెక్టులో ప్రజలకు సమాచారం కాపర్ డ్యామ్ కొట్టుకుపోయింది కదా. అంటే కాపర్ డ్యామా, డయాఫ్రమ్ వాళ్ళ, పోలవరం డ్యామా అంశాలు మాట్లాడే ముందు జనరల్గా నీటి ప్రాజెక్టులు లేదా డ్యామ్స్ ఈ నిర్మాణంలో సాంకేతిక అంశాలు కానీ రియాలిటీస్ కానీ సాధారణ ప్రజలకే కాదు పెద్ద పెద్ద వాళ్ళకు కూడా అర్థం కాదు. నీటి ప్రాజెక్టులు అనేది ఒక క్లిష్టమైన సబ్జెక్ట్. నీటి ప్రాజెక్టులకు ఉండాల్సిన దాంట్లో 10% అవగాహన ఉన్నా దాన్ని ప్రాపర్గా ప్రజల ముందు ప్రజెంట్ చేసేవాళ్ళు మహామేధావిగా ఉండిపోతారు. అంటే చాలామంది జనానికి తెలియని సబ్జెక్ట్ కాబట్టి ఏం మాట్లాడినా అద్భుతంగా కనిపిస్తుంది. కాబట్టి నీటి ప్రాజెక్టుల పైన చాలా తక్కువ మంది మాట్లాడుతుంటారు, కానీ చాలా పెద్ద పేరు తెచ్చుకుంటారు. కారణం అంటే చాలా తక్కువ మందికి విషయ పరిజ్ఞానం ఉంటుంది. పరిజ్ఞానాన్ని ప్రజల ముందు ఉంచడం కూడా సమస్య. ఈ కారణాల రీత్యా కొంతమంది రాజకీయ నాయకులు దాన్ని తనకి ఇష్టం వచ్చినట్టు ఇంటర్ప్రిటేషన్, జనానికి తెలియదు కదా ఏమో అనుకునేసి వాళ్ళు అనుకుంటారు. అందువల్ల నీటి ప్రాజెక్టు విషయంలో రాజకీయ పార్టీలు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తుంటాయి. ఇప్పుడు ఉదాహరణ పోలవరం సబ్జెక్టుకి వస్తాం. సమస్య ఏంటి? చంద్రబాబు గారు ఎందుకు అలా మాట్లాడుతున్నారు? సమస్య ఏంటంటే పోలవరానికి సంబంధించినంత వరకు గోదావరి నదిలో అడ్డంగా కడతారు. అంటే నదీ ప్రవాహానికి పోలవరం డ్యామ్ అడ్డంగా కడతారు. మీకు పాత ప్రాజెక్టులు ఉన్నాయి. ఉదాహరణకు రాయలసీమలో గండికోట, పులిచింతల. ఈ ప్రాజెక్టులు ఏంటంటే ఇవి కూడా ప్రాజెక్టులే, కానీ ఈ ప్రాజెక్టులు నదికి అడ్డంగా కట్టరు. ప్రాజెక్టులు కడతారు, మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు నీళ్ళు నింపుకోవచ్చు. గాలేరు నగరి ద్వారా గండికోట, ఈ పులిచింతల కూడా అట్లా నింపుకోవచ్చు. కాబట్టి ఈ ప్రాజెక్టులు కట్టేస్తే పెద్ద ఇబ్బంది ఉండదు. ఎప్పుడు అంటే ప్రాజెక్టులు కట్టిన చోట నిర్వాసితులు వస్తారు, కానీ ప్రాజెక్టులోకి మనమైన నీళ్ళు అంటే నిర్వాసితుల సమస్య బుద్ధి పుట్టినప్పుడు పరిష్కరించుకొని నీళ్ళు వదులుకోవచ్చు. కానీ పోలవరం అలాంటిది కాదు. పోలవరం నదీ ప్రవాహానికి అడ్డంగా కడతారు. సాధారణ భాషలో చెప్పాలంటే అప్పుడు ఏమవుతుంది? అడ్డంగా కట్టే ప్రయత్నం చేస్తే వెంటనే నిర్వాసితుల సమస్య వచ్చేస్తుంది, మునిగిపోతుంది, జనం మునిగిపోతారు. ఇక్కడ పోలవరం ప్రాజెక్ట్ అయినా ఏ ప్రాజెక్ట్ అయినా కట్టేటప్పుడు, ఇప్పుడు ఉదాహరణకు మనం ఇల్లు కడతాము. ఇల్లు కట్టినప్పుడు పక్కనే ఏం చేస్తాం? ఒక టెంట్ హౌస్ వేసుకుంటాం. అంటే మెటీరియల్స్ అవి పెట్టుకోవడానికి కోసం. దాన్ని ఎందుకు వేసుకుంటాం? ఆ ప్రాజెక్టు పూర్తయ్యేంత వరకు అక్కడ పనిచేసే సిబ్బంది కోసం, ఎసులుబాటు కోసం ఒక టెంట్. అది పర్మనెంట్ కాదు, అది పీకేసేదే. పోలవరం ప్రాజెక్టు నదికి అడ్డంగా కడతారు. కట్టాలంటే నీళ్ళు వస్తూ ఉంటే ఎట్ట కడతారు? ఎందుకంటే గోదావరి నది 120 రోజులు ప్రవాహంలో ఉంటుంది. గోదావరి నది 120 రోజులు ప్రవాహంలో ఉంటుంది. ఆ ప్రవాహంలో ఉన్నప్పుడు 360 రోజులు ఉండాలంటే 1/3 ప్రవాహం ఉంటుంది, ఆ తర్వాత తడి ఉంటుంది. అట్లా తీసుకుంటే సంవత్సరానికి సగం రోజులు నీటితోనే ఉంటుంది. డ్యామ్ కట్టలేము. కాబట్టి ఒక 6 నెలల్లో డ్యామ్ కట్టలేరుగా. అందుకని ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు డ్యామ్ కట్టడానికి ఖర్చు అవుతుంది కదా టైము. ఈ 2-3 ఏళ్ళు నీళ్లు రాకుండా ఆపాలి. అందుకని ప్రధాన డ్యామ్ డయాఫ్రమ్ వాళ్ళతో సహా ప్రధాన డ్యామ్ ఏదైతే కడతారో పోలవరం దగ్గర, దానికి ఎగువన మరియు కింద 2 కాపర్ డ్యాములు కడతారు. ఎగువ కాపర్ డ్యామ్, దిగువ కాపర్. దీని ఉద్దేశం ఏమిటంటే ప్రధాన డ్యామ్ నిర్మాణానికి ఆటంకం కలిగించకుండా నీళ్లను డైవర్ట్ చేయడం. ఏ ప్లేస్లో అయితే ప్రధాన డ్యామ్ నిర్మాణం జరుగుతుందో ఆ ప్రధాన డ్యామ్కి నీళ్ళు రాకూడదు, పైనుంచి రాకూడదు, కింద నుంచి రాకూడదు, డైవర్ట్ అయి పక్కకు పోవాలి. నీళ్ళు వస్తాయా? వస్తాయి. ఆ రకంగా చేస్తే సాఫీగా డ్యామ్ నిర్మాణం జరిగిపోతుంది. కాబట్టి కాపర్ డ్యామ్ అన్నది తాత్కాలికమైంది. మట్టితో శుద్ధతో తయారు చేస్తారు. 2-3 ఏళ్ళు వయసు పైన అది ఉండడానికి వీల్లేదు, అది పోతుంది, లేకపోతే మనం తీసేస్తాం. ఇది కాపర్ డ్యామ్కు ఉన్న ప్రాధాన్యత. అయితే 14 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కాపర్ డ్యామ్ ఎగువ దిగువ కట్టే ప్రయత్నం చేస్తూ ప్రధాన డ్యామ్ పనులు సైమల్టేనియస్గా చేశారు. నిజానికి అది తప్పు. కాపర్ డ్యామ్ కట్టినప్పుడు నేను ఎందుకు చెప్పాను, కాపర్ డ్యామ్ దేనికి కడతారు? గోదావరి నదికి ఎదురుగానే కడతారు. దాన్ని ప్రవాహాన్ని ఆపడానికే కడతారు. ప్రవాహాన్ని ఆ కాపర్ డ్యామ్ అడ్డుకుంటే ఏమవుతుంది? నీళ్లు వెనక్కి నెడుతుంది. అప్పుడు నిర్వాసితులు మునిగిపోతారు. అప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి? కాపర్ డ్యామ్ ఎంత నీటిని వెనక్కి దడుతుందో అంతవరకు ఉన్నటువంటి నిర్వాసితులు క్లియర్ చేసేవాలి. కానీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఏం చేసినారు? కాపర్ డ్యామ్ ఒకవైపు కడుతూనే ఉన్నారు, ఇంకో నీళ్లు నిల్వ అయితే
ఈ నిర్వాసితులు క్లియర్ కావాలి కదా, డబ్బులు లేవు, కేంద్ర ప్రభుత్వం దగ్గర ఇన్ టైంలో తీసుకురాలేకపోయారు. అందువల్ల ఏం చేశారు, ఇక్కడ నీళ్లుగా నాగితే ఏమవుతుంది, వెనకాల నిర్వాసితుంటారు, వాళ్ళని క్లియర్ చేయలేదు కాబట్టి ఆ కాపర్ డ్యామ్ ఒకవైపు కడుతూనే 2 రంధ్రాలు చేసేసినారు. అంటే నీళ్ళు వెనక్కి తట్టకుండా సాఫీగా పోయేదానికి. కాపర్ డ్యామ్ కట్టేదే నీటిని డైవర్ట్ చేయడం కోసం. ఆ డ్యామ్ కట్టి దాంట్లో 2 రంధ్రాలు పెడితే ఏమవుతుంది, మళ్ళీ నీళ్ళు వస్తాయి. ఒక పక్క మెయిన్ ప్రవాహాన్ని ఆటంకాన్ని తొలగించారు, కానీ కొంత నీళ్లు వదిలేసినారు. దానివల్ల ఏమైంది, ఆ డయాఫ్రామ్ వాళ్ళు ఏది మెయిన్ డ్యామ్ కడుతున్నారో అది కొట్టుకోపోవడానికి అదొక కారణమైంది. కాపర్ డ్యామ్ కట్టేటప్పుడు నిర్వాసితుల సమస్య సైమల్టేనియస్గా పరిష్కరించుకోకపోకుండా దాన్ని డైవర్ట్ చేయడం కోసం కొంత నీళ్లు, నిర్వాసితుల సమస్య రాకుండా కోసం కొన్ని 2 రంధ్రాలు గ్యాపులు చేయడం వల్ల సమస్య ఉత్పన్నమైంది. బహుశా అదేమైనా ఒక కారణమా డయాఫ్రామ్ వాళ్ళు కొట్టుకోకపోవడానికి అనేది ఒక ఆరోపణ ఉంది. తేల్చనివ్వండి, ఏదో కమిటీ చేశారు, ఎక్స్పర్ట్ కమిటీ, అది తేల్చనివ్వండి. అంతవరకు గమ్మున ఉండాలి. చంద్రబాబు గారైనా గమ్మున ఉండాలి, జగన్ గారైనా గమ్మున ఉండాలి. దానికి కారణం వాళ్ళు చెప్తారు. అప్పుడు చెప్పక ముందుగానే కాపర్ డ్యామ్ డయాఫ్రామ్ వాళ్ళు కొట్టుకుపోవడానికి కాపర్ డ్యామ్ గ్యాపుల కారణం, ఆ గ్యాపులు చంద్రబాబు నాయుడు గారు చేయలేదు కాబట్టి జగన్ గారు ఆ గ్యాపుల కారణంగా దాన్ని సరిగ్గా మేము పోయిన తర్వాత జగన్ సరిగ్గా చేయలేదు కాబట్టి కొట్టుకోమింది ఆయన. మీరిద్దరు ఎక్స్పర్ట్స్ కాదు. జగన్ గారు తప్పేం లేదు, ఎందుకంటే 14 నుంచి 19 వరకు ఇది జరిగింది. కాపర్ డ్యామ్ పూర్తయింది కూడా చంద్రబాబు గారి పీరియడ్లోనే. కానీ ఆయన ఆరోపించిన తర్వాత ఈయన సమాధానం చెప్పకుండా ఉండలేడు. కాబట్టి ఈ పరిస్థితి చంద్రబాబు గారు వెంటనే దాన్ని మానుకొని ఎక్స్పర్ట్ కమిటీ చెప్పినంత వరకు మౌనంగా ఉండండి, నిజానిజాలు తెలిసిన తర్వాత పరిష్కరించుకోవచ్చు. కానీ కాపర్ డ్యామ్ రాజకీయాలు ఆపేయండి. పైపు చంద్రబాబు గారు ఒక దశలో కాపర్ డ్యామ్ను కూడా నీటిని తరలించేదానికి ఏర్పాటు చేసేస్తాడు. చాలా ప్రమాదం అది. ఎందుకంటే కాపర్ డ్యామ్ అనేది 2-3 ఏళ్ళ పైన ఉండడానికి వీల్లేదు, ఉండదు కూడా. కాబట్టి కాపర్ డ్యామ్ రాజకీయాలు ఆపేసి పోలవరం పూర్తి కావాలంటే కాపర్ డ్యామ్ని, దిగువ కాపర్ డ్యామ్ని ఒకేసారి నిర్మాణం చేస్తూ అదే సమయంలో అది ఎంత నీళ్లు ఆపుతుందో అంత నీళ్లు ఆగే ప్రాంతం అంతా నిర్వాసితులు క్లియర్ చేసేయండి. నిర్వాసితులు క్లియర్ చేయలేని పరిస్థితి మీకుంటే కాపర్ డ్యామ్ కూడా కట్టద్దు. సాధ్యం కాదు, కట్టలేరు. మళ్ళీ రంధ్రాలు పెడతారో మళ్ళీ కొట్టుకుపోతుంది, మొత్తం ప్రమాదంలో పడుతుంది. కాబట్టి ఈ వ్యూహంలో ఎక్కడో ఒక చోట చంద్రబాబు గారు కొంచెం పొరపాటు చేశారని విమర్శలు ఉన్నాయి. దానికి సమాధానం రానివ్వండి. మీరు విమర్శలకు గురయ్యి ఆ రోజున ఆరోపణలు కొంచెం జగన్కి నెట్టేస్తాను అని మాట్లాడితే దానిలో ప్రయోజనం లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎక్స్పర్ట్ కమిటీ అధికారిక రిపోర్ట్ వచ్చేంత వరకు మౌనంగా ఉంటే వారికి మంచి, మౌనంగా లేకపోతే అన్ని ఏళ్ళు మీ పైన చూపిస్తారు. మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి.